ఎల్ఎన్టీ మెట్రో రైలు మెట్రో ఎక్కని వాళ్ళు ఎవరు లేరు. సగటున రోజుకు 4,80,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నమాట. మరి 90% ఏమో ఎల్ఎన్టీ కంపెనీకి వాటాలు, అందులో 10% ఏమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వాటా. సో 90:10%. ఓకే, మరి ఎల్ఎన్టీ అన్నది ఇప్పుడు నష్టాలలో నడుస్తుందా, లాభాలలో నడుస్తుందా? ఒకవేళ నష్టాలలో నడిస్తే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఒకవేళ లాభాల్లో నడిస్తే భవిష్యత్తులో ఏ విధంగా విస్తరించబోతోంది అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకునే అవకాశం ఏర్పడింది. ఎల్ఎన్టీ అనగానే లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ అందరికీ తెలిసిందే. ఇది మెట్రో ప్రాజెక్ట్ని తీసుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకొని నడపడం జరుగుతోంది. ఇక్కడ వరకు ఓకే. ఉచిత బస్సు అంటే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఏదైతే వచ్చిందో, ఏదైతే పథకం వచ్చిందో, అప్పుడు ఈ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఇది ఎల్ఎన్టీ మీద పడే అవకాశం ఉంటుంది అంటూ కొన్ని కామెంట్ చేయడం జరిగింది గతంలో. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా ఈ ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే ఉందో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అందులో కూడా కొంత తన యొక్క వర్క్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి అందులో ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణల నేపథ్యంలో ఎల్ఎన్టీ కంపెనీ మెట్రోను కూడా కొనసాగించే అవకాశం ఉందా లేదా అన్న వాదన కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ కంపెనీ 2026న ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకునే అవకాశం ఉంది అంటూ కూడా వార్తా కథనాలు బయటకు వచ్చేసాయి. 2026. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. అంటే మరో 2 ఏళ్లలో ఈ కంపెనీ ప్రాజెక్టును వేరే వాళ్ళకి అప్పగిస్తుందా, లేకపోతే తానే రన్ చేస్తుందా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రన్ చేయబోతుందా, ఈ వాదనలు కూడా బయటకు వచ్చాయి. ఇక చెప్పొచ్చేది ఏంటంటే తెలంగాణలో ఉచిత బస్సు సదుపాయం ఏదైతే ఏర్పాటు చేశారో ఇందులో మహిళలు అధిక శాతంగా ప్రయాణిస్తున్నారు కాబట్టి సగటున 20,000 మంది ఎల్ఎన్టీ కంపెనీ ప్రయాణికులుగా ఉన్న టికెట్లు ఏవైతే ఉంటాయో అందులో తక్కువ ధర వచ్చిందట. అంటే 20,000 మంది మాత్రమే అందులో టికెట్లు తగ్గిపోయాయట. సో ఈ తగ్గుదల భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉందా అన్న అంచనాలు కూడా కంపెనీ వేస్తోంది. ముందు చెప్పుకున్నాం కదా, 4,80,000 మంది సగటున ఎల్ఎన్టీలో ప్రయాణిస్తున్నారు, మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఇందులో ఉచిత పథకం ఏవైతే వచ్చిందో, బస్సు ఫ్రీ వచ్చిందో దాని ప్రభావం వల్ల కేవలం 20,000 మంది మాత్రమే తగ్గిపోయారట. ఇక ఎల్ఎన్టీ కంపెనీ మరి ముందుకు వెళ్ళే క్రమంలోనే ఎక్కడైతే ట్రావెలింగ్ చేస్తుందో ఆ ఏరియాలో కూడా, ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ చేస్తుందో ఆ ఏరియాలో షాపింగ్ మాల్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ షాపింగ్ మాల్స్ కూడా లీజుకి ఇవ్వడం లేదా దాని మీద కూడా బిజినెస్ చేసుకోవడం ఎల్ఎన్టీ కంపెనీ చేస్తుంది. ఇక లాభాల గురించి మాట్లాడితే సో అంతకుముందు గడిచిన ఈ గడిచిన ఏళ్లలో లాభాలు అనేవి అంతంత మాత్రమే వస్తున్నాయని కంపెనీ చెబుతోంది. సో 90% షేర్ దానికి ఉంది. మరి వచ్చే లాభాలలో మరి ఎంత ప్రజా ధనానికి లేదా ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడుతుంది? ఒక కంపెనీకి మనం అనుమతులు ఇచ్చాము అంటే ఆ కంపెనీ తరఫున ప్రభుత్వానికి లేదా ప్రజలకు కొంత డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదా సంక్షేమం కోసం వాళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకుంటారు కాబట్టి దాదాపు 65 ఏళ్ల కాలం పాటు వీళ్ళు అనుమతిస్తున్నట్లుగా మనకు తెలిసి వస్తుంది. 65 ఏళ్ల పాటు లీజులు తీసుకున్నట్లుగా, అంటే 90% వాళ్ళది, 10% గవర్నమెంట్ అని చెప్పేసి. సో లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా అన్న దాని మీద వాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది మరి ముందుకు కదులుతుందా కదలదా, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? మరీ ముఖ్యంగా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది 2026న ఈ ప్రాజెక్ట్ని వేరే వాళ్ళకి థర్డ్ పార్టీకి ఇచ్చేసే అవకాశం ఉంది అంటూ. సో ఏం జరగబోతుంది, రాబోయే 2 ఏళ్లలో ఏం జరగబోతుంది, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మరి ఎల్ఎన్టీ మెట్రో రైలు మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ SNTV తెలుగు.